జాగ్రత్త. అవన్నీ కింద పెట్టే, సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేస్తాను. ఆ రైస్ బ్యాగ్ లోపల పెట్టు. వచ్చావా బాబు? లిస్ట్లో ఉన్నవన్నీ తీసుకొచ్చాను సార్. చదువుతాను, కరెక్ట్గా ఉన్నాయని చూడండి. కందిపప్పు 2 కిలోలు ఉంది బాబు. చింతపండు అది ఉంది. శనగపప్పు 2 కిలోలు. శనగపప్పు ఉంది బాబు. రవ్వ 1 కిలో. నూనె ఉందేమో చూడండి. నూనె ఉంది, 2 ప్యాకెట్లు ఉన్నాయి. కూరగాయలు 2 రోజులకే తీసుకున్నాను. ఒకేసారి తీసుకుంటే పాడైపోతాయి. అవసరమైతే తర్వాత తీసుకుందాం. వాషింగ్ పౌడర్ 2 ప్యాకెట్లు ఉన్నాయి. అమ్మా, లిస్ట్ లో చక్కెర మర్చిపోయా. ఉండు. మైదా 1 కిలో. ఏమండి? పచ్చెనగలు ఇవి. ఒక్క నిమిషం బాబు. ఏంటి పిలిచావు? లిస్ట్ లో చక్కెర మర్చిపోయిందట. ఇప్పుడు చెప్తే అలాగే. ఏంటండి? ఏం లేదు, లిస్ట్ లో చక్కెర రాయలేదంట. అయ్యో, ఇది చెప్పడానికి ఎందుకు సంకోచిస్తారు? నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. ఇవన్నీ లోపల పెట్టేయండి. సార్, ఇదిగోండి షుగర్. చాలా థ్యాంక్స్ బాబు. పర్వాలేదండి. గత 2 నెలలుగా నువ్వు మాకెంతో సహాయం చేస్తున్నావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావటం లేదు. ఏంటండి, ఇది చాలా చిన్న విషయం. దీనికి పోయి సహాయం అది ఇది అంటూ. ఇక నేను వెళ్ళొస్తానండి. వస్తానండి. బాబు, ఏమండి, సూర్యని కాఫీ తాగి వెళ్ళమనండి. ఒక్క నిమిషం. ఏంటి నువ్వు? తనేమన్నా పరాయివాడా? బాబు అని పిలవకపోతే అల్లుడు అని పిలవచ్చుగా. నిర్మలా, త్వరగా కాఫీ కలిపి తీసుకొచ్చి అల్లుడు గారికి ఇవ్వమ్మా. ఇవ్వమ్మా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.